హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ముందుగా అలాగే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకు అనుకుంటున్నారా? మన ఛానల్ వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్ పైన అయ్యారనమాట. అదంతా మీ సపోర్టింగ్ వల్లే కదా. అందుకోసమే మీకు ముందుగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి చాలా సింపుల్గా ఆలూ పరోటా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. అండ్ ఆలూ పరోటా చూడండి ఒకసారి, ఎక్కడ కూడా చపాతీ అనేది చిన్నకుండా చేశానమాట. ఆ ట్రిక్స్ అనేవి ఈరోజు చూపిస్తాను. ఇక్కడ కొంతమంది ఆలు చపాతీ అంటారు, ఆలు పొరాటా అనేసి కూడా అంటారు. పోనీ ఆలు పొరాటా అనేసి వేసుకుందామా అనుకుందామా. సో చూడండి, ఇక్కడ ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టేసాను. అవేనండి బంగాళదుంపలు ఉడకబెట్టేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసాను. అండ్ గరం మసాలా కూడా వేస్తారు, ఉల్లిపాయలు కూడా వేస్తారు. కానీ మా పెద్ద బంటి ఉంది కదా, మా పెద్ద పాప అస్సలు తినమన్నా తినదు. ఎక్కువగా మసాలాస్ ఇలాంటివన్నీ అస్సలు తినదనమాట. ఉల్లిపాయలు కూడా తినదు. అందుకోసమే ఇంకా ప్లెయినే చేస్తున్నాను. మీరు మాత్రం కొంచెం ఉల్లిపాయలు, కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇదేంటి ఇక్కడ చాలా కొంచెం చేస్తున్నారు కదా, మీ ఇంట్లో మొత్తానికి సరిపోద్దా అనేసి మీకు డౌట్ రావచ్చు. అలా కాదండి, మా ఇంట్లో వాళ్ళు మొత్తానికి కాదు, అది ఒక్కరికి కూడా రాదనమాట. ఎందుకంటే నేను ఆలు పరోటా చేస్తే అంత బాగా చేస్తానన్నమాట. అందుకోసమే అది మా ఇంట్లో ఒక్కరికి కూడా సరిపోదు. మార్నింగ్ 5 o'clock లేచి పాప కోసం స్కూల్కి టిఫిన్ కోసం ఇలా రెడీ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండో ఈ బంగాళదుంపలో. ఎందుకంటే బంగాళదుంప ముద్ద కొంచెం గట్టిగా ఉంది, పామేటప్పుడు పొరోటా అనేది చినిగిపోతుంది. అందుకోసమే కొంచెం వాటర్ వేసి బాగా ముద్దనైతే కలుపుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసాను అనమాట. పాపకి స్కూల్ టైం అయిపోతుందని అడావిడిగా 2 పొరోటాలను అయితే స్కూల్ కోసం రెడీ చేసి పెట్టేసి అండ్ స్కూల్కి అయితే పంపించేసానండి. ఈ మధ్యలో నేను కెమెరా బంద్ చేస్తాను, ఏమనుకోకండి. ఇక్కడ వచ్చేసరికి శివునికి చాలా ఇష్టం అంట ఈ పువ్వులు. ఇక్కడ వాళ్ళు పెడుతూ ఉంటారనమాట శివునికి. సో ఆ రోజు వచ్చేసరికి అక్కడ లక్కీ ఏంటంటే ఏకాదశి రోజు నాకు ఈ పువ్వులు దొరికేవండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ చూసారు కదా, చపాతీని అయితే చిన్నగా పామేసనమాట. దాంట్లో ఆలు కుర్మాని పెట్టాను. ఈ మిగతా వేస్టేజ్ అంతా తీసేసాను అనమాట బయటికి. అది అలానే ఉంచి మనం పామేసినట్టుగా అయితే కొంచెం చపాతీ ఏంటంటే అదొకలాగా ఉంటుంది, టేస్ట్ బాగుండదు. అందుకోసమే ఆ పై ఇదంతా తీసేసి ఇగోండి అలకాగా పామాలన్నమాట. చాలా లూజ్గా పాముతూ ఉండాలి. చూడండి, చాలామంది ఏంటంటే ఆలు పరోటా చేసేటప్పుడు కొంచెం ఆలు బంగాళదుంప కూర్మ బయటకు వచ్చేయడము, లేదంటే చపాతీ చినిగిపోవడము ఇలా ఉంటుంది. కానీ నేను చూడండి ఎంత పలాసుగా చేసినా సరే చపాతీ అనేది చినగకుండా చేశాను. ఇక్కడ ముందు పాపకి 2 పొరాటాలను అయితే చేసి టిఫిన్లో పెట్టేసి పాపకి స్కూల్కి పంపించేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. అండ్ మార్నింగ్ ప్రిపరేషన్ కాబట్టి కొండలు మండలు అన్నీ పడున్నాయి కిచెన్ ప్లాట్ఫామ్ మీద, ఏమనుకోకండి. అక్కడ ఈ ఆలు పరోటా ఎలా చేస్తుందని అనేది చూడండి. ఎందుకంటే మార్నింగ్ అండి హడావుడి, అసలు ఒక పక్కలేళ్ళు ఆటో వచ్చేస్తుందని టెన్షన్, ఇంకా పక్కలేళ్ళు పాప రెడీ అవ్వదు. సో ఇదంతా టెన్షన్లోనే వంట చేసి పెడతానమాట. అండ్ పాపకైతే తయారు చేసాను, ఇచ్చేసాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కెమెరా ఆన్ చేసుకొని మీకోసం అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఇంకో ట్రిక్ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటంటే మనం చపాతీ, ఏ చపాతీ అవని, సాదా చపాతీ అవని, నార్మల్ ఆలు చపాతీ అవని, ఆలు పొరాటా అవని, ఏది కానీ అవని, సో మనము తవ్వ అనేది కొంచెం క్లీనింగ్గా ఉంచాలి. అంటే చపాతీ వేసిన తర్వాత ఆ పిండి ఉంటుంది కదా, ఆ పిండి మాడిపోయిన వెమ్మటే మళ్ళీ ఇంకో చపాతీ వేసినట్టుగా అయితే కరెక్ట్గా రాదు. సో ఐటైట్కి ఆ తవ్వ అనేది ఒక క్లాత్తో ఆ పిండిని తుడుచుకుంటూ ఈ చపాతీలు అవని, పొరోటాలు అవని వేస్తూ ఉండాలి. అప్పుడు పొరోటా నీట్గా కాలుతుంది అనమాట, లేదంటే పొరోటా మాడిపోతుంది. అందుకే తవ్వ మీద ఆ పెంకు మీద ఉన్న పిండిని క్లీన్ చేస్తూ చపాతీలని వేపుకుంటూ ఉండాలి. సో ఇక్కడ పదే చూపిస్తున్నానండి, తెలియని వాళ్ళ కోసమేనండి. తెలిసిన వాళ్ళ కోసం అస్సలు కానే కాదు. కొంచెం ఆలు పొరోటా చేయాలంటే చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుంది. చాలామందికి ఏంటండి, ఫస్ట్లో నాకే చాలా అంటే చాలా కష్టంగా ఉండేది. ఆ పీట అంతా కూర అయిపోయేది, ఆ చపాతీ కర్ర అంతా కూర అయిపోయేది పాములేక. ఇప్పుడు చూడండి, అసలు ఈ ఆలు పరోటాకి ఎక్స్ప్రెస్ లాగా తయారైపోయాను అనమాట. అంత నీట్గా చేస్తున్నాను. చూసారు కదా, అసలు చపాతీ ఎక్కడ కూడా చినగడం చూసారా? ఆ చపాతీ మీద ఆ కూర, అంటే చపాతీ లోపల ఉన్న కూర బయటకు రావడం చూసారా? లేదు కదా. చూడండి, చాలా సూపర్గా చేస్తున్నాను.
మీరు కూడా ఈ ట్రిక్స్ పాలించండి. ఆలు పొరాటా నాకు రాదు అనేసి ఆ టేస్ట్ని అయితే మిస్ చేసుకోకండి, ఎందుకంటే చాలా బాగుంటుంది ఆలు పొరాటా. నేను తింటాను కాబట్టి నాకు తెలుసు. అండ్ ఒకరోజు అంటే కొంచెం ఆ చపాతీ అనేది అటు ఇటు అవుతుంది, రెండో రోజు అటు ఇటు అవుతుంది, మూడో రోజు మూడోసారికి బాగానే చేస్తారు కదా. అంతే, ఏదైనా సరే చేయగలము అంటే చేయగలము, ఏదైనా చేయలేము అంటే ఏది కూడా చేయలేము. అంతేనా ఫ్రెండ్స్? ఏదైనా చేస్తాం మేము, ఏదైనా చేయగలము అనే ఒక సంకల్పం పెట్టుకుంటే ఏదైనా చేయగలమండి. అంటే నేను ఈ చపాతీలు పొరాటాల గురించి అనడం లేదు. సో చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీ మైండ్లో ఏదైనా బిజినెస్ పెట్టాలి, మేము ఇలానే కూర్చోకూడదు, మేము ఇలానే చేయకూడదు, ఇంకా ఏదో ఇంప్రూవ్ అవ్వాలి అనేసి అనుకుంటే మీరు డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతారండి. సాధించి చూపించండి, అంతేనే. ఆడవాళ్ళు మీకు జోహార్లు. చూశారు కదా, చక్కటి పొరాటాలు వచ్చేసాయి. మీరు మాత్రం లైక్ చేయరు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.